నమస్తే. నేను సాయి కుమార్. వెల్కమ్ టు 78 ఇన్‌స్టిట్యూట్. ఓకే. చెప్పాను కదా! రోజు 2 వీడియోలు అప్‌లోడ్ చేద్దామని. ఇది ఈరోజు రెండో వీడియో అండి. రైట్. చూడండి. ఇది 2 ఇక్కడ 2 మెథడ్‌ని ఒకేసారి డిస్కస్ చేద్దాం. కన్‌ఫ్యూజ్ కావద్దు. లాస్ట్ ఇయర్ అంటే 2024 డీఎస్‌లో ఈ బిట్ వచ్చిందండి. దీంట్లోకెళ్ళి సెలెక్ట్ అయినటువంటి టాపర్‌లే ఈ మిస్టేక్‌లు చేసిండ్రు. మా బ్యాచ్‌మెంట్ ఉన్నోళ్ళే ఇది మిస్టేక్‌లు చేసిండ్రు. ఇది అంటే అర్థం కాదు. ఒకసారి మంచిగా అర్థం చేసుకుందాం. 2, 3 సార్లు బిట్లు పడ్డాయి ఈడికెళ్ళి. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను ఇప్పుడు కూడా ఇటువంటి బిట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? రైట్. చూద్దాం. ఏంటిది ఫస్ట్ లాంగిట్యూడ్ మెథడ్ గురించి చూద్దాం. లాంగిట్యూడ్ మెథడ్. అసలు లాంగిట్యూడ్ మెథడ్ని తెలుగులో అనుధైర్య పద్ధతి అని కూడా అంటారు. దీనిని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి బెర్క్లీ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇదండి. ఏంటిది లాంగిట్యూడ్ మెథడ్ అంటే ఏంటిదంటే డెఫినేషన్ చెప్తే ఏంటండి, ఒక విషయాన్ని తీసుకొని ఒకే సమూహం పైన వివిధ సమయాల్లో చేసుకుంటూ పోవడం. బాగా ఆలోచించాలి. చూడండి, ఒక విషయాన్ని తీసుకొని ఒకే సమూహం పైన వివిధ సమయాల్లో చేసుకుంటూ పోవడాన్ని అనుధైర్య పద్ధతి లేదా లాంగిట్యూడ్ మెథడ్ అంటారు. చూడండి, ఏంటంటే ఒక విషయాన్ని తీసుకున్నావు. ఏంటిది? సపోజ్ భాష ఎట్లా అభివృద్ధి చెందుతుందో నువ్వు తెలుసుకోవాలనుకున్నావు. దానికోసం ఏం తీసుకున్నావు? ఫస్ట్ చిన్న శిశువులను తీసుకున్నావు, ఒక 10 మందిని. ఓకే. దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు? భాష ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలనుకుంటున్నావు. దానికోసం నువ్వేం చేసినావు? ఒక 10 మంది యొక్క శిశువుల యొక్క సమూహాన్ని తీసుకున్నావు. రైట్. ఈ సమూహాన్ని తీసుకుంటూ పోతూ స్టార్ట్ చేసినావు. ఎప్పుడు? శిశువుల కాడికి వెళ్ళి స్టార్ట్ చేసినావు ఎట్లా అభివృద్ధి చెందుతుందా అని. రైట్. ఈ శిశువులు మెల్లమెల్లగా బాల్య దశకు వచ్చారు. ప్రయోగం చేస్తున్నావు, వాళ్ళ భాషలో మార్పులు వస్తున్నాయి. బాల్య దశకు వచ్చారు, తర్వాత కౌమార దశకు వచ్చారు, మార్పులు చెందుతూనే ఉన్నాయి. తర్వాత మధ్య వయసుకు వచ్చారు, మార్పులు చెందుతున్నాయి. తర్వాత మధ్య వయసు వృద్ధాప్య వయసు వరకు వచ్చారు. అంటే ఒక విషయాన్ని తీసుకున్నావు. ఏంటిది? భాష అనేది ఎలా అభివృద్ధి చెందుతుందనే ఒక విషయాన్ని తీసుకొని ఒక సమూహాన్ని తీసుకున్నావు. ఎంతమంది? 10 మంది శిశువులను తీసుకొని ఈ సమూహం పైన ప్రయోగం చేస్తూ పోతున్నావు. ఎట్లా? వివిధ సమయాల్లో చేస్తున్నావు. ఒకే సమూహం పైన వివిధ సమయాలలో చేస్తూ పోతున్నావు. ఎందుకంటే ఫస్ట్ శిశువులను తీసుకొని వాళ్ళని ప్రయోగాలు చేసుకుంటూ భాష ఎట్లా అభివృద్ధి చెందుతుందో అని చూసుకుంటూ శైశవ దశ గడిచింది, బాల్య దశ గడిచింది, కంటిన్యూ చేస్తున్నావు. వాళ్ళ భాషలో మార్పులు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి యవ్వనారంభ దశ, కౌమార దశ, మధ్య దశ మార్పులు వస్తూనే ఉన్నాయి. వృద్ధాప్యం దాకా కూడా నువ్వు చేసినావు. భాష ఇట్లా అభివృద్ధి చెందిందని నువ్వు డిక్లరేషన్ చేసుకున్నావు. ఇదేనా? ఇది చేసిన పద్ధతి లాంగిట్యూడ్ మెథడ్. ఒక విషయాన్ని తీసుకొని ఒక సమూహం పైన ఒకే సమూహం అనొచ్చు, ఒక సమూహం పైన వివిధ సమయాల్లో చూసినావు కదా. వివిధ సమయాల్లో శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, మధ్య వయసు, వృద్ధాప్యం వరకు వివిధ సమయాల్లో ప్రయోగం చేసి ఒక అంశానికి డిక్లేర్ చేసినావు. అట్లాంటిది ఏంటిది? లాంగిట్యూడ్ మెథడ్, అనుధైర్య పద్ధతి. ఓకే. రైట్. చూడండి, ఇక్కడ ఈ పద్ధతిలో అత్యధిక కాలం జరిగింది. అంటే ఇక్కడ కాలం మధ్యలో ఆపేసినాం అనుకో, అంటే కాలం తక్కువలోని చేయాలనుకుంటే కుదరదు. అవును కదా, చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ మెథడ్లో, ఈ పద్ధతిలో సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఓకే. అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీన్ని చూడండి, మరో పేరాన్ని కూడా చేయండి. పరిశీలనాత్మక పరిశోధన పద్ధతి. పరిశీలించి పరిశోధన చేసి ఈ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి పరిశీలనాత్మక పరిశోధన పద్ధతి అని కూడా అనుధైర్య పద్ధతిని అంటారు. అర్థమైందా? ఎందుకంటే చిన్నప్పటి నుండి చాలా సమయం వరకు చేయబడుతుంది ఇలా. అందుకే సమయానికి అత్యధిక ప్రాధాన్యత. తక్కువ సమయం ఉంటే దీన్ని చేయలేం. ఓకే. రైట్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంది. భాష అభివృద్ధి అనుకున్నాం. గణిత ప్రక్రియలు కూడా ఏ విధంగా పిల్లలు అభివృద్ధి చెందిందని తెలుసుకోవాలనుకున్న ఒక ఉపాధ్యాయుడు శైశవ దశ నుండి మొదలుపెట్టి తను ఉన్నటువంటి పాఠశాలలో 1వ తరగతి నుండి మొదలుపెట్టి తర్వాత 5వ తరగతి వరకు అధ్యయనం చేసి మ్యాథమెటిక్స్ అనేది గిట్లా అభివృద్ధి చెందుతుందని ఒక డిక్లరేషన్కి వచ్చాడు. అతడు ఉపయోగించిన పద్ధతి ఏంది? అనుధైర్య పద్ధతి. ఎందుకు? 1వ తరగతి శిష్యులని తీసుకొని 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి దాకా అధ్యయనం చేసిండు. అధ్యయనం దేని మీద? మ్యాథ్స్ ఎట్లా అభివృద్ధి చెందింది. తర్వాత అతను ఒక డిక్లరేషన్కి వచ్చి ఇట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పిండు. ఓకేనా. ఒక సమూహాన్ని తీసుకున్నాడు,
ఒకే విషయం ఇది మ్యాథమెటిక్స్ ఎట్లా అభివృద్ధి చెందుతున్నదని ఒక విషయాన్ని తీసుకొని, ఒక సమూహాన్ని తీసుకొని వివిధ సమయాల్లో చేసుకుంటూ పోయిండు. 1, 2, 3, 4, 5 తరగతి దాకా వివిధ సమయాల్లో చేసుకుంటూ పోయిన పద్ధతి అణుధైర్య పద్ధతి లేదా లాంగిట్యూడ్ మెథడ్. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, ఎట్లా అంటే ఇంకోటి చెప్తా చూడండి. పిల్లలు శారీరక అభివృద్ధి ఎలా జరుగుతుందని తెలుసుకోవాలని ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలను 10వ తరగతి వరకు అధ్యయనం చేసి ఈ విధంగా జరుగుతుందని ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అతడు ఉపయోగించిన పద్ధతి ఏంది? అణుధైర్య పద్ధతి. ఎందుకంటే 1 నుంచి 10వ తరగతి దాకా వాళ్ళని ఒకటే గ్రూపులు వరకు చేసిండు కాబట్టి అణుధైర్య పద్ధతి. రైట్, నెక్స్ట్ క్రాస్ సెక్షన్ మెథడ్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ క్రాస్ సెక్షన్ మెథడ్ని వివిధ పేర్లు, అడ్డుకోత పద్ధతి అని కూడా అంటారు, సంకీర్ణ పద్ధతి అంటారు, తిరియక్ పద్ధతి అని కూడా అంటారు. ఓకే, సమాంతర పద్ధతి అని కూడా అంటారు ఇంకోటి. రైట్, ఈ మెథడ్ని ఎవరు ప్రవేశపెట్టిందంటే స్టాన్లియాన్ అనే శాస్త్రవేత్త, అమెరికాకు చెందినటువంటి స్టాన్లియాన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి, ఇక్కడ ఎట్లుంటుందంటే క్రాస్ సెక్షన్ మెథడ్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఒక విషయాన్ని తీసుకుంటూ ఒకే విషయాన్ని తీసుకొని ఒకే సమయంలో వివిధ గ్రూపులపైన అధ్యయనం చేసి ఒక డిక్లరేషన్కి వస్తారు. అర్థమైందా? దానికి దీనికి తేడా చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే క్రాస్ సెక్షన్ మెథడ్లో ఒక విషయాన్ని తీసుకుంటావు. ఓకే, ఒక విషయం భాష ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడానికి భాష అనే ఒక విషయాన్ని తీసుకున్నావు. ఓకే, ఈ ఒక విషయాన్ని తీసుకొని ఒకే సమయంలో సపోజ్ ఒక గంట లోపల చేయాలనుకున్నావు. రైట్, భాష ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి ఒక గంట సమయంలో తెలుసుకోవాలనుకున్నావు. అంటే చూడండి, ఒకే విషయాన్ని తీసుకున్నావు, ఒకే సమయం తీసుకున్నావు. ఓకేనా? ఎవరికి? వివిధ గ్రూపులను తీసుకున్నావు. ఇక్కడ ఏంటిదంటే భాష ఏ విధంగా అభివృద్ధి చెందాలి, నీకు టైం లేదబ్బా, నువ్వు టక్కన తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు భాష ఏ విధంగా అభివృద్ధి చెందిందో నేను ఒకటేసారి తెలుసుకోవాలనుకుంటున్నా. కాబట్టి ఏం చేయాలంటే ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టినావు, ఒక పీరియడ్ తీసుకున్నావు, ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టినావు. ఎవరెవరిని కూర్చోబెట్టినావు? 1వ తరగతి వాళ్ళని కూర్చోబెట్టినావు సైడ్కు, అటుపక్కకు 2వ తరగతి వాళ్ళని కూర్చోబెట్టినావు, ఇటు పక్కకు 3వ తరగతి వాళ్ళని కూర్చుండబెట్టి, ఇటు 4వ తరగతి, ఇటు 5వ తరగతి ఒకే సమయంలో అందరినీ కూర్చుండబెట్టినావు, వివిధ గ్రూపులని. ఓకేనా? నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు? భాష ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలనుకుంటున్నావు. వాళ్ళందరికీ ఇచ్చినటువంటి అంశం ఒకటే, ఏంటిది? భాష అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది. ఇంకోటి ఏంది? ఒకే సమయంలో. ఓకేనా? ఒకే సమయంలో ఒకే అంశాన్ని వివిధ గ్రూపుల పైన తెలుసుకోవాలనుకోవడం చేసే పద్ధతిని క్రాస్ సెక్షన్ మెథడ్ అంటారు. ఓకేనా? ఒక విషయాన్ని ఇచ్చి 1వ తరగతి వాళ్ళని మాట్లాడమనడం, 2వ తరగతి వాళ్ళని మాట్లాడమనడం, 3వ తరగతి వాళ్ళని మాట్లాడమనడం, 4, 5 ఒకే సమయంలో వీళ్ళందరితోటి మాట్లాడించి ఈ విధంగా భాష ఉన్నదని తెలుసుకుంటావు. ఒకే అంశం ఇచ్చినావు, ఒకే సమయం ఇచ్చినావు, వివిధ గ్రూపులని అధ్యయనం చేసినావు. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? చూడండి, ఒకే విషయాన్ని ఇచ్చినావు, ఒకే సమయం ఇచ్చినావు, వేరు గ్రూపులు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి వేరు గ్రూపులు ఉన్నట్టయితే ఏమవుతుంది? క్రాస్ సెక్షన్ మెథడ్ అవుతుంది. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నేను పిక్చర్ వేసిన చూడండి. ఒకే విషయం ఇచ్చినావు, ఒకటి శైశవ దశ వాళ్ళని తీసుకున్నావు, బాల్య దశ వాళ్ళని తీసుకున్నావు, కౌమార దశలను తీసుకున్నావు, మధ్య వయసు వాళ్ళని తీసుకున్నావు ఒకే సమయంలో. ఓకేనా? వివిధ గ్రూపులు ఒకే విషయం ఉంటే క్రాస్ సెక్షన్ మెథడ్. ఇక్కడ ఏమవుతుంది? ఒకే సమూహం ఉంటుంది. ఓకేనా? ఒకే విషయం ఉంటుంది, వివిధ సమయాలు వస్తుంది. అర్థమైందా? వివిధ సమయంలో ఒకే గ్రూప్ అయినా చేస్తారు. లాంగిట్యూడ్ మెథడ్, లాంగ్ చేస్తారని గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి క్రాస్ సెక్షన్ మెథడ్. ఇది ఎట్లుంటుంది అర్థం చేసుకోండి. ఒకే విషయం ఉంటుంది, ఒకే సమయం ఉంటుంది, వివిధ గ్రూపులు ఉంటాయి. ఓకే, దీనికి వివరణాత్మక పరిశోధన అని అంటారు. దీనికి మరో పేరు. ఇక్కడ చూడండి, పరిశీలనాత్మక పరిశోధన అంటారు. ఇక్కడ ఏంది? వివరణాత్మక పరిశోధన అంటారు. ఇక్కడ పరిశీలిస్తుంటారు. ఇక్కడ ఒకేసారి వివరణాత్మకంగా వివరించేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సమయానికి తక్కువ ప్రాధాన్యత, ఒకే పీరియడ్లో తెలుసుకోవాలనుకుంటారు, లేదా ఒక సంవత్సరంలో తెలుసుకోవాలనుకుంటారు. రైట్, సమయానికి చాలా తక్కువ ప్రాధాన్యత. చెప్తాను చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఉపాధ్యాయుడు అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. ఒక వ్యక్తి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 5వ తరగతి పిల్లలు లేదా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లల్లో గణిత సామర్థ్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఓకేనా? వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటిది గ్రూపులు చూడండి. వివిధ రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక గ్రూపులు వేరు. ఓకేనా? ఒకేసారి తెలుసుకోవాలనుకుంటున్నాడు.
కాబట్టి ఏమవుతుంది, క్రాస్ సెక్షన్ మెథడ్ అవుతుంది. అర్థమైందా? ఇంకోటి ఏంటిది, భాష అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలనుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి అందరినీ ఒకేసారి పరీక్షించి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్రాస్ సెక్షన్ మెథడ్. అర్థమైందా? రైట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ కావద్దు, అటు ఇటు పోవద్దు. ఓకేనా? బాగా గుర్తుంచుకోండి. టాపర్లో మిస్టేక్ చేసినటువంటి బిట్లు ఇవి. లాస్ట్ ఇయర్ డిఎస్లో వచ్చిందండి. తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నేను చెప్పింది ఒకటే, ఏంటిది, మీరు లైక్ చేస్తే అంటే మీకు ఈ కంప్లీట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నదని నేను అనుకుంటా. ఆ లోపు చేస్తాను.